నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. మీ పిల్లలను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా చూడాలనుకుంటున్నారా? 21 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక చక్కని అవకాశం కల్పిస్తోంది ఇగ్నైట్ ఐఏఎస్. ఇగ్నైట్ ఐఏఎస్ ప్రత్యేకతలేంటి? ఇగ్నైట్ ఐఏఎస్ అందిస్తున్న కోర్సులు, అడ్మిషన్స్కై మరిన్ని వివరాలు అందించేందుకు ఇగ్నైట్ ఐఏఎస్ డైరెక్టర్ అండ్ చీఫ్ మెంటర్ ఎన్ఎస్ రెడ్డి గారు, అలాగే సివిల్ సర్వీసెస్ డీన్ ఏఎన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, నమస్కారం. ముందుగా ఎన్ఎస్ రెడ్డి గారు, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి ఎంత వయసు ఉండాలి? అలాగే మొదటి ప్రయత్నంలోనే ఈ పరీక్షను ఛేదించగలరంటారా? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ ఇగ్నైట్ ఐఏఎస్ తరఫున నమస్కారం. మొదటి ప్రశ్న, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం అనేది ఏ ఏజ్లో మొదలు పెడితే బాగుంటుంది అనేది ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా తీసుకుంటే ఒక ఏజ్లో మొదలు పెట్టాలి, ఒక ఏజ్ తర్వాతే మొదలు పెట్టాలి అన్నది ఇందులో లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలు అర్థం చేసుకోగలిగే కెపాసిటీ, శక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి కూడా వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ వాళ్ళలో డెవలప్ చేయడం, అంటే తల్లిదండ్రులు చెప్పడం కానివ్వండి, స్కూల్స్లో కాలేజెస్లో ఉపాధ్యాయులు చెప్పడం కానివ్వండి, చేయడం అనేది మొదలు పెట్టాలండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఎటువంటి ఆ లక్షణాలు ఎలా డెవలప్ చేసుకోవాలనేది ముందు నుంచి చెప్పుకుంటూ రావాలి. కానీ ఇప్పుడు ఏ ఏజ్లో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మొదలు పెట్టాలంటే అది పర్టికులర్గా మనకి ఇప్పుడు కోచింగ్ సంబంధించి చెప్పడం అవుతుంది. ఇప్పుడు స్పెషల్గా కోచింగ్ తీసుకోవడం అనేది నా దృష్టిలో 10th క్లాస్ తర్వాత, అంటే ఇంటర్మీడియట్ నుంచి కూడా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో 10th అయిన తర్వాత డెసిషన్ తీసుకోలేదనుకోండి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్ సర్వీస్ రాయాలని, అట్లీస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీలో మనం ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండి. ఇప్పుడు అది చాలా కష్టమని నేను చెప్పను, కాకపోతే ఈ సిలబస్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది కాబట్టి, చాలా సబ్జెక్ట్స్ అందులో ఉంటాయి కాబట్టి, అవన్నీ కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే 2-3 ఇయర్స్ పడుతుంది, మోర్ దాన్ 2-3 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి కానీ, అట్లీస్ట్ డిగ్రీ స్టేజ్ నుంచి కానీ ఈ ప్రిపరేషన్ అనేది మొదలు పెడితే బాగుంటుంది. అలాగే రెండో ప్రశ్న ఇందులో మనకి, మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించవచ్చా? దీనికి చెప్పాలి అంటే సాధించవచ్చండి. కానీ ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి కూడా ముందు నుంచి, అంటే ఎప్పుడైతే ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి డెసిషన్ తీసుకుంటాడో అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించిన సిలబస్ కానివ్వండి, దానికి ఆ సిలబస్ స్కోప్ కానివ్వండి, ఏ పుస్తకాలు చదవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇదంతా కూలంకషంగా అండర్స్టాండ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి తగినంత సమయం దానికి కేటాయించి పట్టుదలతోటి చదివి అర్థం చేసుకొని, వీలైతే గైడెన్స్ తీసుకొని, అంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చే గైడెన్స్ కావచ్చు, ఈ రకమైన గైడెన్స్ తీసుకొని వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కాగలిగితే ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించవచ్చు. ఎందుకంటే చాలామంది సాధించారు. ఇది అంటే చేయలేని పని అయితే కాదు. ఎన్ఎస్ రెడ్డి గారు, ఇగ్నైట్ ఐఏఎస్ అందించే కోర్సులు ఏంటి? ముఖ్యంగా ఇంటర్ ఆర్ డిగ్రీస్లో ఏ గ్రూప్ తీసుకుంటే సివిల్ సర్వీసెస్ కొరకు ఉత్తమం అంటారు? అంటే మన ఇగ్నైట్ ఐఏఎస్లో ముఖ్యంగా 3 టైప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం అండి. ఫస్ట్ వచ్చేసి ఇంటర్ ప్లస్ ఐఏఎస్ 5 ఇయర్స్ కోర్సు, నెక్స్ట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ 3 ఇయర్స్ కోర్సు, అలాగే డైరెక్ట్ ఐఏఎస్ 1 ఇయర్ కోర్సు, అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి. సో ఈ 3 కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాము. ఇంటర్మీడియట్లో మేము ఆఫర్ చేసే గ్రూప్స్ ఏంటంటే హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి, ఎంపీసీ. అలాగే డిగ్రీకి వచ్చేసరికి ఓన్లీ BA ఉంటుందండి. మా దగ్గర BA ఉంది, అంటే హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేవి ఉంటుంది. ఇందులో ఏ గ్రూప్ తీసుకుంటే మనకి బాగుంటుంది అంటే, యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి హెచ్ఈసి, ఇంటర్మీడియట్లో హెచ్ఈసి, డిగ్రీలో BA
అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే చాలా రెలవెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానంటే, కొంతమంది స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. నేను మ్యాథ్స్ చదవాలి, లేకపోతే ఫిజిక్స్ చదవాలి, లేకపోతే ఇంకొక ఏదో సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉందంటే మనం బలవంతంగా ఆ సబ్జెక్ట్ వదిలిపెట్టి నువ్వు ఇదే చదవాలని చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఆ సబ్జెక్ట్ చదువుకుంటూ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా చదువుకోవచ్చు. కానీ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన సబ్జెక్ట్సే మనం ఇంటర్మీడియట్ నుంచి కూడా చదువుకోగలిగితే మనకి ఈ ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇంటర్మీడియట్లో హెచ్ఈసి, డిగ్రీ వచ్చేసరికి బిఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఈ కాంబినేషన్లో ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చండి. ఏం రెడ్డి గారు, సివిల్ సర్వీసెస్ కోసం సమగ్ర పద్ధతిలో ప్రిపేర్ అవడం వలన ప్రయోజనం ఏంటంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఇంటిగ్రేటెడ్ అంటే సమగ్రంగా చదవడం దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఏదైతే ఇంటర్మీడియట్లో కోర్స్ తీసుకున్నామో ఆర్ డిగ్రీలో కోర్స్ తీసుకున్నామో బోత్ ఆఫ్ దీస్ కోర్సెస్ షుడ్ బి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అంటే కాంప్లిమెంటరీ అంటే ఒకటి మనం అకాడమిక్స్ చదివేటప్పుడు సివిల్స్ బర్డన్ అనిపించకూడదు, అలానే సివిల్స్ చదివేటప్పుడు అకాడమిక్స్ అనేది ఒక బర్డన్గా ఫీల్ అవ్వకూడదు. ముఖ్యంగా ఇప్పుడు మనకి సివిల్స్లో సార్ చెప్పినట్టు హెచ్ఈసి ఇంటర్మీడియట్లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ మీరు చూశారు అంటే దీస్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అండి. దీస్ ఆర్ లైక్ ఫౌండేషన్స్. హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ ఈ సబ్జెక్ట్స్ అనేది మనము ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచే ఒక ఇంటిగ్రేటెడ్గా చదవటం వల్ల వీ విల్ హ్యావ్ అ హోలిస్టిక్ అండర్స్టాండింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ సే, ఇక్కడ మనకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ అన్ ఆస్పిరెంట్, ఒక స్టూడెంట్ నేను ఐఏఎస్ సాధించాలి అనే పట్టుదలతో ఉన్నాడు. ఈ పట్టుదలతో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పట్టుదలతో పాటు వీ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఏదైనా సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా ఈ లాంగ్ టర్మ్ విజన్ అండ్ ప్లానింగ్ అనేది అవసరం. సో నాకు ఐఏఎస్ సాధించాలి అన్నప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాంతోపాటు నేను చేసే కోర్సెస్ నాకు ఏ విధంగా నా గోల్కి రీచ్ అయ్యేలాగా సహాయపడాలి అనే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక సివిల్ సర్వీస్కి ఎలిజిబిలిటీ ఓన్లీ డిగ్రీ, అది 3 ఇయర్సా, ఇంజనీరింగా, ఎంబీబీఎస్సా, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ హవెవర్ ఒక స్టూడెంట్ ఇంటర్లో ఎంపీసీ చేసి తర్వాత ఇంజనీరింగ్ చేసి తర్వాత సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ దెన్ ఇంజనీరింగ్ యొక్క యూటిలిటీ ఏంటి అనే ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సో ఐ అడ్వైజ్ టు స్టూడెంట్స్, మీకు ఒక గోల్, ఇది రీచ్ అవ్వాలి, నేను ఐఏఎస్ సాధించాలి అనే పట్టుదల మీకు ఉన్నప్పుడు మీ కెరియర్ని కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. మీరు చూస్ చేసుకునే కోర్సెస్ మీ ఇంటర్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, దట్ షుడ్ బి బెనిఫిషియల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇట్ షుడ్ బి కాంప్లిమెంటింగ్ యువర్ ప్రిపరేషన్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో ముఖ్యంగా మన ఇగ్నైట్ ఐఏఎస్లో వీ విల్ ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ అంటే మన సిబిఎస్ఈ బుక్స్ అండి. దిస్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, సో ఆబ్వియస్లీ మనం సిబిఎస్ఈ బుక్స్ మీద స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంటర్మీడియట్లో విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ లెవెల్. సో ఆబ్వియస్లీ ఈ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్. సో న్యాచురల్గా పిల్లలకు ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అండ్ డిగ్రీకి వచ్చేసరికి వీ విల్ స్టార్ట్ విత్ మచ్ బిగ్గర్ లెవెల్ బుక్స్. ఈ 3 ఇయర్స్లో సివిల్ సర్వీస్ సిలబస్ అనేది సిస్టమాటిక్గా డివైడ్ చేయడం జరుగుతుందండి. డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో కొన్ని, సెకండ్ ఇయర్లో కొన్ని, థర్డ్ ఇయర్లో వీ హ్యావ్ అ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. అంటే అప్పటిదాకా ఈ ప్రీవియస్ 4 ఇయర్స్లో ఏం చదువుకున్నారో వాటికి సంబంధించి ఇంటిగ్రేటెడ్గా ఒక టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. దీనివల్ల ఏ స్టూడెంట్ కెన్ ఫుల్లీ బెనిఫిట్ విత్ అ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఇట్స్ కాలర్ రెడీగా ఉన్నారు జగిత్యాల నుంచి. రాములు గారు, హలో. రైట్, ఏం రెడ్డి గారు, ఇగ్నైట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని ఎంచుకోవడం వలన కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటారు? ఇగ్నైట్ ఇప్పుడు మీకు సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్ అనేది మెయిన్ ఏరియా అండి. జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ, సివిక్స్, పాలిటీ, పొలిటికల్ సైన్స్ ఇలాంటి రిలేటెడ్ సబ్జెక్ట్స్, దీస్ ఆర్ ద బేసిక్ వన్స్. కానీ మనకి వేరే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వీటన్నిటికీ బేసిక్స్ యాప్టిట్యూడ్ అండి. వర్బల్ యాప్టిట్యూడ్ అంటే మన గ్రామర్,
ఆర్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ కావచ్చు, అలానే ఈ యాప్టిట్యూడ్ మ్యాథ్స్ కావచ్చు, అలానే మనకి రీజనింగ్ కానివ్వండి, డేటా ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, ఇవన్నీ వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమండి. మన దగ్గర ఈ ఇగ్నైట్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అనే ప్రోగ్రామ్ మనం స్టూడెంట్స్కి టీచ్ చేస్తామండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే జనరల్ స్టడీస్ విల్ బీ గోయింగ్ ఆన్ యాజ్ పార్ట్ ఆఫ్ సివిల్ సర్వీస్ సిలబస్. హవెవర్ ఈ యాప్టిట్యూడ్ వల్ల స్టూడెంట్ విల్ బీ సైమల్టేనియస్లీ ప్రిపేరింగ్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎస్ సివిల్ సర్వీస్ కొద్దిగా టైం పట్టొచ్చు, కొద్దిగా డిఫికల్టీస్ ఫేస్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో స్టూడెంట్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది పోతూ ఉంటుందండి. అది క్వైట్ న్యాచురల్. ఎవరికైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు దే లూజ్ కాన్ఫిడెన్స్. బట్ హవెవర్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్, ఇఫ్ యూ ఆర్ అపియరింగ్ ఫర్ అదర్ ఎగ్జామ్స్, if we are cracking such exams like banking ఇవన్నీ, that gives us tremendous confidence అండి. ముఖ్యంగా చాలామంది ప్రజెంట్ మన ఆంధ్రలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, చాలామంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు వేరే సర్వీసెస్, వేరే బ్యాంక్స్ నుంచి కానివ్వండి, వేరే గవర్నమెంట్ రైల్వేస్ కానివ్వండి, ఇవి క్రాక్ చేసి కొద్ది రోజుల తర్వాత అదే కాన్ఫిడెన్స్, అదే ఉత్సాహంతో చదివి దే క్రాక్డ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండి. సో ఇన్ దిస్ వే a student in Ignite IAS will be preparing for civils and also for other competitive exams. సార్ కాలర్ రెడీగా ఉన్నారు అనంతపురం నుంచి సత్యనారాయణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. సార్ ఎయిత్ క్లాస్, మా కూతురు 8th క్లాస్ చదువుతాం సార్ ప్రస్తుతానికి. ఓకే సార్ ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు మీడియం అయినా పర్లేదు ఐఏఎస్ కోర్సుకి? ఓకే. ఇప్పుడు ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది కేవలం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే చేయగలరు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఐఏఎస్ కాగలరు అన్నది ఏం లేదండి. తెలుగు మీడియంలో చదివి, తెలుగు మీడియంలో పరీక్ష రాసి, తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఇంగ్లీష్ మీడియము అనేది అంత ఇంట్రెస్ట్ లేకుండా తెలుగు మీడియం ఇంట్రెస్ట్ ఉంటే తెలుగులోనే చదవండి, తెలుగులోనే ఎగ్జామ్ రాయొచ్చు. సో మీరు నిశ్చింతగా తెలుగు మీడియం కంటిన్యూ చేయొచ్చండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కడప నుంచి సతీష్ గారు. సతీష్ గారు చెప్పండి. హలో చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 2 years అట్లా ప్రిపేర్ అయితే బాగుంటుందా, లేకపోతే కొంచెం త్వరగానే ప్రిపేర్ కావడం మంచిదా? ఆల్రైట్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే సతీష్ గారు మెయిన్గా మనం ఫోకస్ పెట్టాల్సింది సివిల్ సర్వీసెస్లో. కరెంట్ అఫైర్స్ అంటే చాలామందికి చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఏమి చదవాలి, ఎంత చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి. బట్ హవెవర్ మీరు ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్, ప్రిఫరబుల్లీ ద హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఒక 1 year కరెంట్ అఫైర్స్ అంటే ఈ ఇయర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ దాకా మీరు ఆ కరెంట్ అఫైర్స్ని ఒక డెలిజెంట్గా చదువుకోగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. సో 1 year ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ అండి. రైట్ ఎన్ఎస్ రెడ్డి గారు, సివిల్ సర్వీసెస్ అంటే సరైన దృక్పథం ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి. వీటన్నిటి విషయంలో ఇగ్నైట్ ఐఏఎస్ ఎలా పెంపొందిస్తుంది విద్యార్థులు? చాలా మంచి ప్రశ్న అండి. ఈ ప్రశ్న ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలండి. ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం అంటే ఏదో డిగ్రీ అయిన తర్వాత 1 year కోచింగ్ తీసుకొని మనం ఏదో అటెంప్ట్ చేసేసి ఐఏఎస్ సాధించవచ్చు అంటే అది చాలా కష్టం అండి. సో ఇక్కడ ఒక రకమైన దృక్పథం, ఒక యాటిట్యూడ్, ఇప్పుడు యాప్టిట్యూడ్ ఉండాలి, అలాగే యాటిట్యూడ్. సివిల్ సర్వీసెస్ కి కావలసిన, ఒక సివిల్ సర్వెంట్కి కావాల్సిన, ఒక సివిల్ సర్వీస్ యాస్పిరెంట్కి కావాల్సిన యాటిట్యూడ్ అనేది చాలా అవసరం అండి. రకమైన పర్సనాలిటీ కూడా కావాల్సి ఉంటుంది దీనికి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ రకమైన దృక్పథం అనేది పిల్లల్లో పెంపొందించగలగాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, నేను చెప్పినట్టుగా ఉపాధ్యాయులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఏంటంటే ఈ దృక్పథం అనేది ముందు నుంచి డెవలప్ చేసుకుంటే ఈ సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేయడం కానివ్వండి, ఐఏఎస్ సాధించడం కానివ్వండి చాలా వరకు ఈజీగా ఉంటుంది. అంటే ఇదేదో ఒక కోర్సు, మనం ఈ కోర్స్ చేయాలి, ఈ సబ్జెక్ట్స్ చదవాలి, ఇలా ఈ 1 year ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే 2 years ప్రిపేర్ అవ్వాలి అనేది కాకుండా ఈ క్వాలిటీస్ అనేవి, ఈ యాటిట్యూడ్ అనేది, ఈ దృక్పథం అనేది ఆఫీసర్ లైక్ క్వాలిటీస్, సివిల్ సర్వీస్ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అనేవి మనం ముందు నుంచి కూడా డెవలప్ చేసుకుంటే అది కేవలం సివిల్ సర్వీసెస్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎంటర్ అవ్వడమే కాకుండా ఈ ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఎక్సెల్ చేయడానికి, సర్వీస్లో ఎక్సెల్ చేయడానికి వాళ్ళు ఒక సరైన
కంట్రిబ్యూషన్, ఒక సరైన రోల్ వాళ్ళు పోషించడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇగ్నైట్ ఐఏఎస్లో ఇలాంటి దృక్పథం ఎలా పెంపొందిస్తున్నాము అన్న విషయానికి వస్తే, ముందు నుంచి కూడా క్వశ్చనింగ్ యాటిట్యూడ్, అలాగే ఇంటరాక్టివ్ యాటిట్యూడ్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ మనం తీసుకుంటే క్లాస్ రూమ్లో కూర్చుంటారు, వాళ్ళకి డౌట్స్ వచ్చినా అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్స్ రావు, వచ్చినా అడగరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడడానికి భయం. నేను క్వశ్చన్ అడిగితే అందరూ నవ్వుతారేమో, లేకపోతే నేను మాట్లాడలేనేమో, నాకు ఇంగ్లీషు సరిగా రాదు, ఇలాంటి అభిప్రాయాలతోటి వాళ్ళు ఏంటంటే ఇంటరాక్ట్ అవ్వరు. ఇంటరాక్ట్ అవ్వకపోవడం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళ బ్రాడ్ మైండెడ్నెస్ అనేది డెవలప్ కాదు. సో మనం ఏం చేస్తామంటే క్లాస్ అంతా ఇంటరాక్టివ్గా ఉంటుందండి. వీ ఎంకరేజ్ దెమ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్, టు ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ, టు మీట్ దెమ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డౌట్, టు క్లారిఫై దోస్ డౌట్స్. అలాగే ఆఫ్టర్ క్లాస్ అవర్స్ కూడా మనం ఫ్యాకల్టీ తోటి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం ఇలా ఉంటుందండి. అలాగే మనం వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. ఎట్లా అంటే డిబేట్స్, ఎలక్యూషను, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, తర్వాత మాక్ సెషన్స్ అనేవి కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎట్లా అంటే మాక్ పార్లమెంట్ సెషను, మాక్ బడ్జెట్ సెషను, మాక్ యుఎన్ఓ సెషను, అలాగే క్లైమేట్ కాన్ఫరెన్సెస్, ఇట్లాంటివన్నీ ఈ స్టూడెంట్స్ని వాళ్ళ చేత రోల్ ప్లే చేపిస్తూ ఈ వీటి గురించి అవగాహన కలిగేటట్టుగా, అసలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అన్న అవగాహన పెంపొందించే విధంగా మనం అనేక ఇన్బిల్ట్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ మనం ఇందులో ఇంక్లూడ్ చేశామండి. అలాగే మీకు ఈ టెస్టింగ్ అనేది కూడా వీక్లీ టెస్టు, క్వార్టర్లీ టెస్టు, ఈ విధంగా టెస్ట్ చేసి వాళ్ళు రాసిన ఆన్సర్ షీట్స్ ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, అది ఎలా మార్చుకోవాలి అనేది కూడా మేము చెప్తూ ఉంటాం. దీనికి తోడుగా మోటివేషనల్ స్పీకర్స్ మేము ఇన్వైట్ చేస్తూ ఉంటామండి. వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ని వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాగే సివిల్ సర్వెంట్స్, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్, సర్వింగ్ సివిల్ సర్వెంట్స్ని కూడా మేము ఇన్వైట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా స్టూడెంట్స్కి షేర్ చేయించడం జరుగుతుందండి. ఈ విధంగా ఏంటంటే వాళ్ళలో ముందు నుంచి కూడా ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ కావాల్సిన ఓరియంటేషన్, ఆ యాటిట్యూడ్ అనేది మేము డెవలప్ చేస్తూ ఉంటామండి. కాలర్ రెడీగా ఉన్నారు తెనాల నుంచి. సీతారామ శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే సీతారామ శాస్త్రి గారు, అడగండి. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలని మంచి పట్టుదలతో ఉంది సార్. మా అమ్మాయి మా పాప ఓకే. మా పాప 10th లో 10కి 10 ఇచ్చినాయి మార్క్స్. ఓకే. ఇంటర్మీడియట్ చేతిలో మేము తీసుకోవాలి, ఎంపీ తీసుకుంది మా పాప. ఓకే. గ్రూప్స్ లో మాత్రం 100 వచ్చాయి. గ్రూప్స్ అన్ని గ్రూప్స్ లో లాంగ్వేజ్ లో 20 మార్కులు తగ్గి 470 మార్క్స్ వచ్చినాయి. ఓకే. ఓకే. ఇంటర్మీడియట్ లో ఓకే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్ ఇవ్వలేదు వాళ్ళు. అయితే ఏంటంటే మాకు ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉన్నాం సార్. పిల్లలకి సైవిధాలు కోరికైతే మాకు ఉంది, కానీ మరి మా ఫైనాన్స్ స్టేటస్ ఐఏఎస్ చదివించగల లేదా, పక్కన పాప బిడ్డకి చదివించాలా, మెట్టి బిఏ చదివించాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది పాపకి. పాప బీటెక్ కోసం ప్రిపేర్ అయ్యింది. బీటెక్ 3 కాలేజీలు ఆఫర్ చేస్తారు, అమ్మని ఆఫర్ చేస్తున్నారు బీటెక్ కాలేజ్ వాళ్ళు. మా అమ్మాయికి మంచి మార్క్స్ వస్తే ఆఫర్ చేస్తున్నారు అమ్మని బీటెక్ వాళ్ళు. ఓకే. ఓకే. మేమే దత్తత తీసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు బీటెక్. ఓకే అండి. ఓకే అండి. బీటెక్ ఐఏఎస్ ముంచేయమంటారా? మీరు చెప్పినట్టుగా మీ దగ్గర బిఏ బుక్ తీసుకొని మీకు వచ్చి కోచింగ్ తీసుకో, 5 years మీకు జాయిన్ అయితే మీ ఫైనాన్స్ చదవగలం లేదా, మీకు కోచింగ్ సెంటర్ మీరు చేసుకోగలవా లేదా, మీరు పే చేయగలం లేదా, మా ఫైనాన్స్ స్టేటస్ కి పాపకి రాష్ట్ర పే చేయగలం లేదా, లేదా క్లాస్ ఇస్తారా? మీరు ఒకసారి ఇగ్నైట్ ఐఏఎస్ కొంపల్లి, దూలపల్లి రోడ్డు కొంపల్లిలో మా ఆఫీస్కి వచ్చేసి మీరు మాట్లాడిన మా వాళ్ళతోటి మీకు స్కాలర్షిప్స్ అలాంటివి ఆఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వచ్చి ఒకసారి మీ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చి మాట్లాడితే మీకు సరైన వివరణ ఇవ్వగలరండి వాళ్ళు. మీరు ఒకసారి విజిట్ చేయండి క్యాంపస్ కొంపల్లిలో. రైట్. ఏఎన్ రెడ్డి గారు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఎలాంటి సౌకర్యాలు ఇగ్నైట్ ఐఏఎస్ అందిస్తోంది విద్యార్థులకు? I always say one thing to students, Andy. If you want to be an officer, you have to believe that you are an officer and you have to act like officer. అంటే నేను ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అంటే నేను అవుతాను అని నమ్మాలి, ఒక ఆఫీసర్లా బిహేవ్ చేయాలి. సో ఇందులో మీరు ఎప్పుడైనా ఒక సివిల్ సర్వెంట్, ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ని చూశారు అంటే దే విల్ బీ వెరీ కాన్ఫిడెంట్, దే విల్ బీ మోర్ మెచ్యూర్డ్, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. ఈ క్వాలిటీస్ అనేది చిన్నప్పటి నుంచి రావాలండి. సార్ చెప్పినట్టు ఎగ్జామ్ రాసేసి ఇంటర్వ్యూకి పోయే ముందు ఏదో నా పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకున్నా అంటే కుదరదు. దిస్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ ద బిగినింగ్. సో మన దగ్గర అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ స్టడీస్
వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు టేకప్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కావచ్చు, ఎలక్యూషన్స్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు. ఇవన్నీ ఏంటి అంటే స్లోగా ఒక స్టూడెంట్ని ఒక కాన్ఫిడెంట్ ఇండివిజువల్గా, మెచ్యూర్డ్ ఇండివిజువల్గా తయారు చేస్తుందండి. ఈ పర్సనాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్. ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే దిస్ ఈస్ ద ఎగ్జామ్ వేర్ ఆఫీసర్ హ్యాస్ టు వర్క్ అమాంగ్ ద పబ్లిక్. వేరే ఇంజనీర్స్ కానివ్వండి, ఐఐటీస్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో హీల్ బీ అమాంగ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. బట్ ఒక సివిల్ సర్వెంట్ అంటే హీ హ్యాస్ టు మేనేజ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. సో ఇంతమందిని హ్యాండిల్ చేసే ఒక పర్సనాలిటీ, ఒక కాన్ఫిడెన్స్, ఒక మెచ్యూరిటీ అనేది ఆఫీసర్స్లో కావాలి. అండ్ మన దగ్గర వీ ఎన్షూర్ దట్ ద స్టూడెంట్ స్పీక్స్ అవుట్. ఒక కాన్ఫిడెంట్గా పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్ కావచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ అ హ్యూజ్ గ్రౌండ్ అండి. ఐ బిలీవ్ దట్ ఒక స్టూడెంట్ నుంచి ఒక ఆఫీసర్ కావాలి అంటే ఇట్ షుడ్ బి అ హోలిస్టిక్ ఎక్సర్సైజ్. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ స్టడీస్, ఈ స్పోర్ట్స్ అండ్ co-curricular activities are also very important అండి. సో వీ పుట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ దీస్ ఎలిమెంట్స్ ఆల్సో. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు అనంతపురం నుంచి. శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అదే పిల్లల్ని మేము ఐఏఎస్ చదివించాలంటే. హలో చెప్పండి సార్. సార్ ఐఏఎస్ పిల్లల్ని చదివించాలంటే చిన్నప్పటి నుండి ఏ కోచింగ్ చేయాల్సి వస్తుంది, ఏది తీసుకోవాల్సి వస్తుంది? ఓకే సార్, ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇది ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్సీఆర్టీ, ముఖ్యంగా సోషల్ స్టడీస్, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, వీటి మీద ఒక ఇంట్రెస్ట్ అనేది పిల్లల్లో ఇన్కల్కేట్ చేయాలండి. ఒకసారి ఇంట్రెస్ట్ వస్తే పిల్లలే న్యాచురల్గా దే విల్ స్టార్ట్ మోటివేటింగ్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు. ఉదయ్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ క్వశ్చన్ వచ్చేసి మా అబ్బాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది సార్, ఎంపీసీ. ఓకే. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సార్. సో ఇప్పుడు ఈ ఇగ్నైట్ లో చేరడానికి అవకాశం ఉందంటారా సార్? తప్పకుండా అండి. ఇప్పుడు డిగ్రీలో అంటే బీఏ ఆఫర్ చేస్తున్నాం మనం, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మీరు సివిల్ సర్వీసెస్ రాయాలని డిసైడ్ చేసుకున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఇగ్నైట్ ఐఏఎస్లో ఈ డిగ్రీ కోర్సు చేయొచ్చు అండి. సైమల్టేనియస్గా ఐఏఎస్ కోచింగ్ కూడా తీసుకొని డిగ్రీ అయిన వెంటనే మీరు ఐఏఎస్ అటెంప్ట్ చేయొచ్చు అండి. తప్పకుండా మీరు వచ్చి మా కొంపల్లి ఆఫీస్లో వచ్చి మీరు డీటెయిల్స్ తీసుకోండి. రైట్, చివరిగా ఎన్ఎస్ రెడ్డి గారు, గ్రామీణం నుండి వచ్చే తెలుగు మీడియం విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు జనరల్గా ఈ సిటీలో ఉన్న స్టూడెంట్స్ని చూసి కొంచెం భయపడుతుంటారు. వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష, అంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు చాలా ఇంత స్టైలిష్గా ఉన్నారు, ఇంత పాలిష్డ్గా ఉన్నారు, వీళ్ళతో మనం కంపీట్ చేయగలమా? ఇప్పుడు ఐఏఎస్ అనేది ప్రిపేర్ అవ్వాలంటే దానికి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలేమో, మనం సరిపోమేమో అన్న అపోహలో ఉంటారు. కానీ ఇది ఒక అనవసరమైన భయం మాత్రమేనండి. ఇప్పుడు ఎటువంటి వ్యక్తి అయినా, ఏ వ్యక్తి అయినా సరే, గ్రామీణ ప్రాంతం నుంచి అయినా, పట్టణ ప్రాంతం నుంచి అయినా, గల్లీలో నుంచి వచ్చినా, ఢిల్లీలో ఉన్న ఈ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా చేయగలిగి, అంటే ఒక దీనికి కావలసిన అవగాహన అనేది పెంపొందించుకోగలిగి, మన చుట్టూ జరుగుతున్న పరిసరాలని అబ్జర్వ్ చేసి దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాని మీద అవగాహన పెంపొందించుకొని దాన్ని కమ్యూనికేట్ చేయగలిగితే, వర్బల్గాను రిటర్న్లో కానీ కమ్యూనికేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ సాధించవచ్చు అండి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి. ఈ మధ్య మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని కనుక తీసుకుంటే చాలామంది గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి ఈ ఐఏఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారండి. సో వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే యాజ్ ఎ సివిల్ సర్వెంట్స్ ఆల్సో దే కెన్ ఎక్సెల్ ఇన్ దేర్ సర్వీస్. సో తప్పకుండా ఎటువంటి భయం లేకుండా గ్రామీణ ప్రాంతం వాళ్ళు కూడా ఈ ఐఏఎస్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్నైట్ ఐఏఎస్లో మా దగ్గర స్టూడెంట్స్ తీసుకుంటే చాలామంది కూడా టౌన్స్ అండ్ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారండి. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఈ ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది చేయొచ్చండి. ఏం రెడ్డి గారు, సాధారణంగా ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటారు? నంబర్ 1 మిస్టేక్ అంటే సిలబస్ మీద, ప్రిపరేషన్ మీద అవగాహన లేకపోవడం అండి. మనకి మార్కెట్లో చూస్తే ఎన్నో బుక్స్ ఉంటాయండి. మనకి ఒక ఆస్పిరెంట్కి అది హ్యూమన్ బిహేవియర్, అరే వేరే బుక్లో ఏదో ఉందో,
ఇంకేదైనా పక్క వాళ్ళు మంచి బుక్స్ చదువుతున్నారు, నా దగ్గర నేను చదవలేకపోతున్నాను అనే భయాలు ఉండొచ్చు, అది సహజమే. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఎక్కడ దాకా చదవాలి, ఎంత చదవాలి. ఒక గోల్డెన్ రూల్ ఉంటుందండి. ఐ ఆల్వేస్ టెల్ స్టూడెంట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ 6 డిఫరెంట్ బుక్స్, రీడ్ 1 book 6 times. ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి, అదే బుక్ని పదే పదే రివైజ్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్, ఆన్సర్ రైటింగ్ అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, ఐ విల్ సే ఆన్సర్ రైటింగ్. మీరు ఎవ్రీ డే ఆన్సర్ రైటింగ్ అనేది రోజు ఒక మీరు పెట్టుకోవాలండి హ్యాబిట్ లాగా. చాలామంది ఏం చేస్తారంటే ఆన్సర్ రైటింగ్ ఇగ్నోర్ చేసేస్తారు, ఏముందిలే చదువుతాము రాసేస్తాము కదా అని. సో బట్ హవెవర్ మీకు ఆన్సర్ రైటింగ్ అనేది అవగాహన లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ టు క్లియర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ లాస్ట్లీ, నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ అండి, ఎనీ ఎగ్జామ్ ఇట్ ఈస్ అబౌట్ విన్నింగ్ మెంటాలిటీ. యూ షుడ్ బి కంపీటింగ్. నేను సాధించగలను అనే నమ్మకం మనకి మీద మనకు ఉండాలండి. దెన్ ఓన్లీ పీపుల్ కెన్ క్రాక్ ద ఎగ్జామ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఏఎన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు, సివిల్ సర్వీసెస్ సంబంధించి చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఎన్ కెరియర్స్.